తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడం ఇది మూడోసారి. తాజాగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో చేపట్టనున్న ఈ కార్యాచరణలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 దశల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక లోగో రూపొందించిన ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. నేటి నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందస్తు ఉత్సవంగా ఈ కార్యక్రమం జరగనుంది. సీఎం నుంచి వార్డు మెంబర్ల వరకు అధికారులందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఏప్రిల్ 2న గ్రామ, 16న మండల, మే 2న నియోజకవర్గం, 22న జిల్లా, జూన్ 2న రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ఉంటాయి. మండలాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. గ్రామ, వార్డు సభలు 90 నిమిషాల పాటు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సభలను రాష్ట్ర గీతంతో ప్రారంభించిన తర్వాత 10 నిమిషాల సీఎం సందేశం ప్రదర్శిస్తారు. అనంతరం 15 నిమిషాల పాటు వివిధ శాఖలు సాధించిన విజయాలను అధికారులు వివరిస్తారు. లబ్ధిదారుల అనుభవాలు చెప్పేందుకు 30 నిమిషాలు ఇవ్వగా ప్రజా ప్రతినిధుల ప్రసంగాలకు అరగంట సమయాన్ని ప్రభుత్వం కేటాయించింది. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించే లక్ష్యంతో గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తారు. సోలార్ పవర్ వైపు రైతులు మళ్లేలా అధికారులు ప్రోత్సహిస్తారు. ఈ కార్యాచరణలో భాగంగా జాబ్ మేళాలు నిర్వహించి 1,00,000 మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ్టి నుంచి జూన్ 12 వరకు చేపట్టాల్సిన థీమ్లతో రూపొందించిన కార్యాచరణలో ఒక్కో థీమ్కు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లను నోడల్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్యం, రహదారి భద్రత వంటి 10 రకాల థీమ్లతో రానున్న 99 రోజుల్లో ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టనుంది.